ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ముందరుండి నడిపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. మరి అటువంటి వ్యక్తి విగ్రహాల చుట్టూ తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడం సమంజసమా? ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఆ విషయాన్ని కూడా సున్నితంగా ఇది తప్పు, రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచే రకంగా ఆయన విగ్రహాలకు ఆయనకు ఉన్నటువంటి విగ్రహం పైన కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడము, లేకుండా ఉంటే తోరణాలు కట్టడము మంచిది కాదు. దయచేసి మీరు ఇన్వాల్వ్ కాండి అని చెప్పి పోలీసు వాళ్లకు అవినాష్ రెడ్డి గారు కంప్లైంట్ చేస్తే ఎటువంటి చర్య తీసుకోకపోగా అక్కడటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నటువంటి ప్రజలు దీన్ని చూసి ఇది బాగలేదని చెప్పేసి అన్నటువంటి జెండాలు ఫ్లెక్సీలు తీసి పక్కన పెడితే దాని మీద పోలీసులు చేసేటువంటి ఓవర్ యాక్షన్ నిజంగా ఇప్పుడున్నటువంటి సభ్య సమాజం సిగ్గుపడే రకంగా, అసలు ఇంత నీచానికి పోలీసులు దిగజారుతారనే రకంగా కార్యక్రమాలు జరిగాయి. కొంతమంది అయితే అసలు ఆ జెండాలు తీసినటువంటి కార్యక్రమాల్లో కూడా లేరు. అందరినీ తీసుకొని పోయారు, పోలీస్ స్టేషన్లో పెట్టినారు. జెండాలు తీసి పక్కన పెడితే ఒకవేళ తప్పైతే అది ఏ సెక్షన్ అట్రాక్ట్ అవుతుందో ఆ సెక్షన్ పెట్టాలా. కానీ 307 సెక్షన్ అటెంప్ట్ టు మర్డర్ సెక్షను అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కొంతమంది సామాన్య ప్రజల మీద అసలు ఏమాత్రం దాంట్లో సంబంధం లేని వ్యక్తి మీద పెట్టడమే కాకుండా వాళ్ళను తీసుకొని వచ్చి పైశాచికంగా విపరీతంగా కొట్టేటువంటి సంఘటన ఈరోజు పోలీసులందరూ కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎవరైతే చేశారో ఆ పోలీస్ అధికారులను అడుగుతున్నా, ఏమయ్యా మీరు ఏమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీతాలు ఇస్తారంటే మీరు బతుకుతున్నారా? అసలు మీ డ్యూటీ ఏంది, మీ కథ ఏంది అని చెప్పి అడుగుతున్నా. ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించి దగ్గరుండి నడిపించినటువంటి ఏ అధికారి కింద మేము పరిగణించడం లేదు. వాళ్ళు ఒక రౌడీ కింద మేము పరిగణిస్తున్నాం, ఒక దౌర్జన్యకారుని కింద మేము ఈరోజు అతన్ని పరిగణిస్తాం. రాబోయే కాలంలో అతను ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా మేము అతని పోలీసులుగా పరిగణించము. గుర్తుపెట్టుకోండి, మీరు మా కార్యకర్తల మీద అనవసరంగా నిర్దాక్షిణ్యంగా మీ హక్కులను మీ యొక్క పరిధి దాటి ఒక రౌడీగా మీరు ప్రవర్తిస్తే చూస్తూ సహిస్తామా? మేము చూస్తూ సహించాలా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఉన్నతాధికారులు కూడా నేను చెప్తున్నా, ఎవరైతే చట్ట పరిధి దాటి ఎవరైతే గూండాగా ఎవరైతే దౌర్జన్యంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేశారో వాళ్ళని అరికట్టాల్సినటువంటి బాధ్యతలు మీ మీద ఉంది. చూస్తూ ప్రేక్షక పాత్ర వహించినా కూడా మీ డ్యూటీ మీరు చేయనట్టే అని చెప్పి మిగిలిన అధికారులు కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు నెపం కూర్చొని అయ్యా మాకు సంబంధం లేదు, పలానాడు పనికిరానోడు చేశాడని చెప్తే మేము ఒప్పుకోము. మీ డ్యూటీ అది. తప్పు చేసినటువంటి అధికారులు వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఇటీవల కాలం చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకొని కొంతమంది పోలీస్ ఆఫీసర్ను కొంతమందిని దళిత యువకుల మీద లాఠీ చార్జ్ చేయడం, నడి రోడ్డు మీద పండబెట్టి వాళ్ళ కాళ్ళ మీద కొట్టడం, బూటుకాలతో తీసుకొని వాళ్ళను అదిమి పట్టుకోవడం. అసలు ఎక్కడికి పోతా ఉంది, ఏం కథ? పోలీసులు ఒకసారి మీరు విచారించుకోండి. మీరు మీ యొక్క పరిస్థితి ఎక్కడికి దిగజారిందో ఒకసారి ఆలోచన చేయండి. మీ యొక్క పోలీసు యొక్క ఆత్మస్థైర్యం పెంచండి, పోలీసుల యొక్క గౌరవాన్ని పెంచే రకంగా మీ కార్యక్రమాలు చేయండి. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే కొంతమంది చేసేటువంటి కార్యక్రమం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికి కూడా మచ్చ వస్తుంది. దయచేసి నేను చెప్తున్నాను, రేపు వీళ్ళ మీద ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బాధపడినటువంటి వ్యక్తి ఏ చర్య తీసుకున్నా మీరందరూ కూడా సమర్థించాలి. ఎందుకంటే ఇది వ్యక్తిగతంగా చేశారు, మీ పరిధి దాడి చేశారు. మీ పరిధిలో లేకున్నా సామాన్యమైన ప్రజలను హింసించేటువంటి కార్యక్రమాలు చేశారు. ఇది ఫ్యాక్షనిజం కింద కాదా అని చెప్పి అడుగుతున్నా. మా ఊర్లలో చిన్న చిన్న గలాటలు జరుగుతాయి.
ఒక చిన్న అవమానం ఒకరి మీద జరిగితే అది మనసులో పెట్టుకొని అతనికి సమయం వచ్చినప్పుడు ఎంత దూరమైనా పోతాడు. రాయలసీమ కల్చర్ అది. రేపు అటువంటి కార్యక్రమాలు జరిగితే దానికి బాధ్యుడు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నాను. అటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నతాధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వెంటనే ఇటువంటి చర్యలు జరగకుండా ఉండేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలా.